ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక కోతి వీడియో వైరల్ అవుతుంది. దాని పేరు పంచ్. అసలు ఈ ప్రాణికి అంతమంది ఎలా కనెక్ట్ అవుతున్నారు? దీని వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. పంచ్ పుట్టగానే వాళ్ళ మదర్ పంచ్ని వదిలేసింది. ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక విలవిలలాడుతున్న ఆ కోతికి ఒక జూ కీపర్ ఒక ఆరెంజ్ టాయ్ని తోడుగా ఇచ్చారు. అప్పటి నుంచి పంచ్ ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మని వదలదు. తిన్నా, నిద్రపోయినా, ఆఖరికి భయం వేసినా ఆ బొమ్మనే గట్టిగా హత్తుకుంటుంది. రీసెంట్గా వైరల్ అవుతున్న ఒక వీడియోలో వేరే కోతులు దానిని ఇబ్బంది పెడుతున్నాయి. పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ బొమ్మను హక్ చేసుకుంది. ఎందుకంటే ఆ ప్రపంచంలో తనకున్న ఒకే ఒక్క సేఫ్ ప్లేస్ ఆ బొమ్మ మాత్రమే. నిజానికి మనం కూడా అంతే. మనందరి దగ్గర కూడా ఇలాంటి కనపడని ఒక బొమ్మ ఖచ్చితంగా ఉంటుంది. అది మనిషి కావచ్చు, ఒక జ్ఞాపకం కావచ్చు, లేదా మనకి ఇష్టమైన ఒక అలవాటు కావచ్చు. ఈ ప్రపంచం మనల్ని కాదన్నప్పుడు పంచలాగే మనకి ఓదార్పు కావాలి. మనం మనలాగా ఉండగలిగే ఒక చోటు కావాలి. కానీ పంచ్ స్టోరీ ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు వేరే కోతులు తనని దగ్గరికి తీసుకున్నాయి. సో ఫైనల్గా ఇది కోతి గురించో ఒక బొమ్మ గురించో కాదు, నిస్వార్థమైన తోడు గురించి. ప్రపంచం ఎంత హార్ష్గా ఉన్నా మన బాధను పంచుకునే మనిషి ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉండే ఉంటారు.